ఏమైనా వర్షం పడుతుందా? మంచి కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు కూడా ఆశీర్వాదం ఇస్తా ఉంటాడు. నానా లొలి పెడతా ఉన్నాడు 4 రోజుల నుంచి. ఆడ అయ్యేదేమో రాష్ట్రపతి ఎన్నికలు. రాష్ట్రపతి ఎన్నికలల్లా మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒక ఆదివాసీ షెడ్యూల్ ట్రైబ్ బిడ్డ జాతికి రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ ఎన్నుకోబోతా ఉంటే అది జీర్ణించుకోలేక ఆదివాసీలకి ఎస్టీలకి వ్యతిరేకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ ఒక అభ్యర్థిని పెట్టి యూపీఏ అభ్యర్థిని మద్దతిస్తా ఉన్నాడు. ఇది నువ్వు ఎట్లా ఆదివాసీలకి ఎస్టీలకి 3 ఎకరాల పొలం ఇవ్వకపోతివి, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతివి, ఉద్యోగాలు ఇవ్వకపోతివి, కానీ ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డని జాతికి రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే వ్యతిరేకం చేస్తా ఉన్నాడు. ఇక ఈ 3 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా భాగ్యనగరానికి వస్తూ ఉంటే కేసీఆర్కి ఆయన కొడుకుకి పూనకం వస్తూ ఉన్నది. పూనకం వచ్చి పిచ్చి పిచ్చి చేస్తూ ఉన్నాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రశ్నలట ఆయన ప్రశ్నిస్తున్నట మోదీ గారు జవాబు చెప్పాలన్నట. నువ్వు అడిగితే ఇవాళ రేపు నీ కొడుకు కూడా జవాబిస్తలేడు, నీ బిడ్డ కూడా జవాబిస్తలేదు. ఇక మోడీ గారు అంటే ఈయనకి జవాబు ఇవ్వాలన్నట. ఇక ఫస్ట్ నువ్వు ప్రశ్నలు అడిగే ముందు భారతీయ జనతా పార్టీని నువ్వు ప్రజలకి ఏం ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు పోతావు? నువ్వు ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావని పోతావు? ఎందరు గరీబోళ్ళకి 3 ఎకరాలు ఇచ్చినావని పోతావు? ఎందరు యువకులకి, ఇక్కడ యువకులు చాలా మంది ఉన్నారు, ఎందరికి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు వచ్చినాయి? జర చేతులు ఎత్తుర్రి. వచ్చినాయా? ఓడికి రాలే, ఒక్కరు కూడా చేతెత్తుతలేరు. కాబట్టి దళిత బంధు ఏమాయ్? దళిత బంధు ఉట్టి టీఆర్ఎస్ లా పనిచేసేటోళ్ళకేనట. ఎమ్మెల్యే పేరు దాసిస్తేనట దళిత బంధు ఇస్తారట, లేకపోతే దళిత బంధు ఇయ్యారట. ఈ రకంగా అనేక వాగ్దానాలు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమాయ్? ఉచిత ఎరువులేమాయ్? రైతులకు ఉచిత ఎరువులు, పొటాషు మటాషు అన్ని ఇస్తారు. కేసీఆర్ అనేటోడు అందుకే ఉట్టిండు కావచ్చు. ఇక దేశమంతా ఆగమైపోతుంది అన్నాడు 2017లో. 5 ఏళ్ళు అయిపోయాయి, ఇవన్నీ ఇవ్వలే. కానీ మీరందరూ కలిసి బిడ్డను ఓడగొడితే బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. మీరందరూ కలిసి అనేక జాగాలల్లో దుబ్బాకాల, హుజూరాబాద్ల, జిహెచ్ఎంసీల అన్ని జాగాలల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉన్నారు. కొడుకుకి 4 పోర్ట్ఫోలియోలు ఇచ్చిండు. అల్లుడు ఏం ఘనకార్యం చేసిందని ముందు మంత్రి పదవి ఇయ్యలే, మళ్ళీ ఇలా ఆర్థిక మంత్రిగా చేసి పెట్టిండు. ఇక ఒకడే ఒక వ్యక్తి కేసీఆర్ క్యాబినెట్లా, కేసీఆర్ మంత్రిమండలిలో పనిచేసేట ఆయనను కూడా మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తే ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ఈటల రాజేందర్ అన్న ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇవాళ తెలంగాణలో ఏం చేసిండు కేసీఆర్ అంటే, తెలంగాణలో ఏం చేసిందంటే విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా, విచ్చలవిడిగా మన హిందూ సోదరీమణులని చిన్న చిన్న పిల్లల మీద బలాత్కారాలు ఎక్కువైపోయినాయి తెలంగాణలో. పోలీస్ వ్యవస్థనేమో ఇంత పెంచుకున్నాడు, కానీ పోలీస్ వ్యవస్థ కనీస చిన్న పిల్లల బలాత్కారాలు కూడా ఆపలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఎంఐఎం పార్టీని నెత్తి మీద ఎక్కించుకున్నందుకు. దానికోసం ఇవాళ లా అండ్ ఆర్డర్ కూడా నాశనం అవుతా ఉన్నది. ఇక రానున్న కాలంలో రాబోయేది కాషాయ ప్రభంజనం. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మీరందరూ బలపరిచి ఈ రానున్న కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా
భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వుకి ఓటేసి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంతంలో తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.